హలో ఫ్రెండ్స్, రీసెంట్లీ మా ఫ్రెండ్ డైసన్ పర్చేస్ చేసింది. లెట్స్ అన్బాక్స్ ఇట్. సో తను అన్బాక్స్ చేస్తూ ఉంటే లిటిల్ ఫన్ ఫ్యాక్ట్స్ అబౌట్ డైసన్ నేను మీతో చెప్తాను ఇప్పుడు. ఈస్ డైసన్ రియల్లీ వర్త్ ఇట్? ఆ క్వశ్చన్ నాకు చాలా రోజుల నుంచి ఉంది. ఐ థింక్ ఆ క్వశ్చన్ మీకు కూడా ఉంది అని అనుకుంటున్నా. సో నా రీసెర్చ్‌లా ఏం రివీల్ అయిందో ఇప్పుడు నేను చెప్తాను. సో బేసికల్లీ నేను బయాలజీ చెప్పాలనుకోవట్లేను, బట్ ఇన్వాల్వ్ అవుతుంది. సో బేసిక్‌గా మన హెయిర్‌లా మెయిన్‌గా 3 పార్ట్స్ ఉంటాయి. ఔటర్ లేయర్ ఈస్ క్యూటికల్, ఇన్నర్ లేయర్ ఈస్ కార్టెక్స్ అండ్ మధ్యలో సెంట్రల్ పార్ట్ అనేది మెడ్యులా. సో మనం ఇప్పుడు మెయిన్‌గా ఫోకస్ చేసేది ఈ కార్టెక్స్ మీద. ఎందుకంటే దాని లోపల హైడ్రోజన్ సెల్స్ ఉంటాయి. సో బేసిక్‌గా హౌ స్ట్రైట్నర్స్ వర్క్ ఈస్, మనం ఎప్పుడైతే అది అప్లై చేసామో కార్టెక్స్‌లో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ అనేది బ్రేక్ అయ్యి మోల్డబుల్ అయిద్ది. అప్పుడు మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినా, కర్ల్స్ చేసినా అవి మోల్డ్ అయిపోతాయి. కానీ దానివల్ల మైనస్ ఏందంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది బ్రేక్అవుట్స్ అవుతాయి. అంటిల్ డైసన్ ఎంటర్ ద మార్కెట్. కానీ డైసన్ హీటింగ్‌ని ఎక్కువ యూజ్ చేయదు. మరి డైసన్ ఏం యూజ్ చేస్తుంది? ఎయిర్. సో అది ఎయిర్‌ని యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు చూడొచ్చు, వాటి లోపలికి మన హెయిర్‌ని లోపలికి పుష్ చేసి ఫాస్ట్‌గా రొటేట్ చేస్తుంది. దానివల్ల హెయిర్ అనేది దాని స్ట్రక్చర్‌ని ఫార్మ్ అవుతుంది. ఇక్కడ అది హీటింగ్‌ని ఎక్కువగా యూజ్ చేయట్లేదు. దానివల్ల హెయిర్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ. మనం ఏ హైడ్రోజన్ బాండ్స్‌ని కూడా బ్రేక్ చేయట్లేము. సో హెయిర్‌ని అది ఎక్కువ డ్యామేజ్ చేయట్లేదు. హోప్ దిస్ హెల్ప్స్.